అనవసరపు వివాదాలు, పని పాట లేని వివాదాలు సాగదీసుకోవడం ప్రకాష్ రాజ్కి అలవాటు. ఆయన కౌంటర్ చేస్తూ ఆయన హీరోని చేయడం మరొక వైపున జరిగిపోతుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి పరిణామం, వస్తారు ద్వారా మీరు ఒంటరిగా వస్తారా లేకపోతే పొత్తులతో వస్తారా అంటూ ప్రకాష్ రాజ్, ఆయనేమి టీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కాదు. అక్కడ ఉన్న రాజకీయ పార్టీల వాళ్ళు అడిగారంటే అర్థం ఉంది. పోనీ లేదా ఏ విజయ్ లాగా పార్టీ పెట్టాడు, కమల్ హాసన్ లాగా పార్టీ పెట్టాడు, అక్కడ ఉన్నటువంటి విజయకాంత్ లాగా పార్టీ పెట్టాడు, ఏదో ఒక పార్టీ ఆయన పెట్టుకుని తెలంగాణలో దాని తరపున అడిగారంటే ఒక అర్థం ఉంది. కాకపోతే ప్రశ్నించడం నా హక్కు అంటే ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. విమర్శించడం నీ హక్కు ఎప్పుడు వస్తుంది, నువ్వు రాజకీయ నాయకుడు అయ్యి ఉంటాయి. సినిమా వ్యవహారాల్లో నీకు సినిమాకి సంబంధించి ఉంటే ఉండొచ్చు. ఇక నేను నా నోటికి వచ్చినట్టు ఏదైనా మాట్లాడే హక్కు నాకు, అదే భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనుకుంటే అది అడగచ్చు. ఇప్పుడు తాజాగా ఆయన రైజ్ చేసుకొచ్చినటువంటి పాయింట్, ఈ బుక్ అడిగాడు. దానికి బండ్ల గణేష్ నువ్వెవడరు నాయన, ఏ ప్రాంతం నువ్వు, కన్నడోడివా, తమిళనాడోడివా, ఆంధ్రోడివా, ఎవరినన్ను అడుగుతున్నావు నువ్వు అన్నటువంటి పాయింట్ తను ఘాటుగా ఆన్సర్ చేయడం. ఆ పైన ఇప్పుడు తాజాగా నాగబాబు రంగంలోకి దిగి నిన్న ఈ ఏదైతే లింగమనేనిని ఎంపిక చేసినప్పటి నుంచి ఒక చర్చ నడుస్తుంది. లింగమనేని ఎవరో, అసలు జనసేనకి ఏంటి సంబంధం, ఆయనకి తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి, తెలుగుదేశం నాయకుడికి తీసుకొచ్చి జనసేన తరపున రాజ్యసభ ఇవ్వడం ఏంటి అన్నటువంటి పాయింట్. దాన్ని కంట్రోల్ చేయడానికి గాను అనుమానాలు, మాటలు అదుపులో పెట్టుకోండి, నాయకుడికి పూర్తిగా వదిలేయండి అన్నటువంటి వ్యాఖ్య ఆయన చేయడం. దాని మీద మరొక వైపున ప్రకాష్ రాజ్ స్పందిస్తూ భయపెట్టద్దు, బెదిరించొద్దు, ప్రజాస్వామ్యం అంటే అది కాదన్నటువంటి వ్యాఖ్యలు చేయటం. దాని మీద తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన సాగర్, ఏదో మొగల్ రేకులు సాగర్ లాంటి వాళ్ళు స్పందించి నువ్వెవడు అడగడానికి ఇలాంటిది మాటలు చేతలు, రాజకీయాల్లో ప్రతి ఒక్కడికి మాట్లాడే హక్కు ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్కళ్ళు విమర్శకు ప్రతి విమర్శ నడుస్తుంటుంది. ఫైనల్గా ఒకటే, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నప్పుడు ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రశ్నించడం నాయకుడికి మాత్రమే హక్కు, కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు కేవలం వినడం మాత్రమే బాధ్యత అనేటటువంటి రాజకీయమే ఇప్పుడు మారిందా అన్నదే ఇక్కడ కీ పాయింట్.